ఎక్కడ నరసింహారావు అంత రెడ్లు అంతా ఓటైనారు. రెడ్లేం కాదన్నా అభిమానం ముస్లిం అతను మాట్లాడమానండి. దాంట్లో తప్పే ఉంది. రెడ్లని జగన్మోహన్ రెడ్డి మాకేం బంధువు కాదు, ఆయన మా పెద్దమ్మ కొడుకేం కాదు, పరిపాలన బాగుంది అంతవరకే. ఏమని విమర్శలు చేస్తున్నారంటే రెడ్ల జగన్మోహన్ రెడ్డి గారికి బలం కానీ మిగిలిన కులాలు వేయట్లేదు, మిగిలిన కులాలు బలంగా లేరు. మేము రెడ్లు వేయకూడదు అన్న, మేము రెడ్లే జగన్మోహన్ రెడ్డికి వేయకూడదు. ఎందుకు మీరు ఎందుకు వేయకూడదు? మీకు అన్యాయం చేస్తారా? కడప కర్నూలు జిల్లాలో జిల్లాను శాసించే రెడ్లు ఉంటారు. అలాంటి వాళ్ళు కాదని బీసీ ఎస్టీ మైనార్టీలకు జాబులు ఎత్తాడు, మాకు లేవు. మరి నా కొడుకు ఉద్యోగమే రాలేదు, ఓసీ కాటానా, మరి నేను వేయకూడదు. మరి నా పక్కడికి జాబ్ వచ్చింది బీసీ అయితే, మరి మాకే అన్యాయం జరిగింది. సమన్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, అర్థమైందా? అందుకని మనం వంక పెట్టే పని లేదు. మీరేమో ఒక రెడ్డి కర్నూలు కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఇవన్నీ రెడ్లు శాసించే జిల్లాలని మీరు చెప్తున్నారు. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. మరి వాళ్ళకే పెద్ద బిట్టు వేస్తున్నారు. ఎమ్మెల్యేలు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వట్లేదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మంత్రి పదవులు ఇవ్వట్లేదు అంటున్నారు కదా. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ పోయి నీకు పదవులు వచ్చినాయా రాలేదని అడగండి. వాళ్ళు రాలే రెడ్లకే ఇచ్చిండంటే మేము దేనికైనా సిద్ధం. మా జగన్మోహన్ రెడ్డి సిద్ధం, మేము సిద్ధం. అంటే ఇప్పుడు సీట్లు మారుతున్నారు కదా బీసీ. ఎక్కడ మారుతున్నా నా సీట్లన్నీ వాళ్ళకే ఎత్తంటే, సీట్లన్నీ వాళ్ళకి ఎత్తంటే ఏమి ఇచ్చిండు? రెడ్లకి మాకే తగ్గింది, వాళ్ళకే భంగం కావాలా? పోయినయే పోలేదా కాదు, ఎక్కువ వాళ్ళకే ఇస్తాడు. అందరికి సమన్యాయం అంటాడు, అందరికి సమన్యాయం అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా రెడ్డి అని మీరు కష్టపడుతున్నారు. మా రెడ్డి అనేది కొద్దిగా ఉంటుంది, లేదు మాకు అసలే లేదు. కిరణ్ కుమార్ రెడ్డి అయితే మేము రెడ్డి అని ఓటేసినవా? కిరణ్ కుమార్ రెడ్డి అయితే వేసినవా? ఆడేమన్నా రేవంత్ రెడ్డి అయితే మా చుట్టమా? మేము అంటున్నావా మా రేవంత్ రెడ్డి ఇవ్వాలనుకున్నాం? తెలంగాణ గెలవగానే అక్కడ రెడ్డి ఇక్కడ రెడ్డి అని సంఘాలు కొద్దుకున్నారంట. ఇదే ఊరు తమిళనాడులో రెడ్లు కదా ఏలింది, అక్కడ రెడ్లు ఉండారా? అది వాళ్ళ దమ్మును బట్టి వచ్చింది. ఆ కులం మతం చూడరండి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఆమె ఎవరు? సుచరిత చేసింది, పత్తిపాటి ఆమె సుచరిత. ఏమి లేదు, అందరికి పొద్దాలు నీకే ఇస్తే మరి నేను నీ పక్క ఏం కావాలి? మరి మాకెందుకు మార్చలేదు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొమ్ములోనే ఆయన లోకేష్ మేన గెలిచింది, చంద్రబాబు నాయుడు కొడుకు మేన. ఆయన పదవి ఇచ్చిండా? సమన్యాయం చేయలేదా? న్యాయం చేయలేదా? ఆయనకి ఇయ్యాలి కదా రెడ్లను చూస్తే, ఎందుకు ఇవ్వలేదు? టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, కేవలం రెడ్లకు మాత్రం సీట్లు ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వట్లేదు. బంగారం వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు చేసి హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారు, ఆమెకి లేదా హోమ్ మినిస్టర్? మరి ఏంటి రోజాకి ఇచ్చిండా రెడ్లని? ఆమెకి ఇచ్చిండు. మేము బాధపడాలి, మరి మేము రెడ్లని బాధపడతలేదు కదా. సమన్యాయం చేస్తాడు బ్రహ్మాండంగా. రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఒక రెడ్డి, బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంతమంది రెడ్లకి ఇచ్చారు కదా. ఇంకా అసలు మేరు నాగార్జున వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు అజిం బాసా సాహిబుల్ హోంమంత్రి. మీరు అందరికి సమన్వయం చేశాడు, గెలుస్తారంటారా? బ్రహ్మాండంగా 24, ఆ తర్వాత 34, 80 జగనే. 24, 34 లైఫ్ ఉంది జగన్ అని చెప్తున్నారు. జగన్ బతికినంత కాలం ఈ రాష్ట్రానికి సీఎం జగన్. పవన్ కళ్యాణ్ ఓడిస్తున్నట్టున్నారు. ఓడిమను చూద్దాం, ఓడిమను చూద్దాము. ఎందుకు బర్రెలక్క నోట్లు రాలేదు ఆయనకి, ఏందో ఓడిచేది ఏందన్నా? రాకపోతే వస్తాయి. తెలంగాణ 8 సీట్లు, ఒక సీటు గెలిచిండా? ఇప్పుడు మొన్న తిరుపతిలో ఉప ఎన్నికలో 8 నియోజకవర్గాల్లో 24,000 ఓట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్కి. అంటే అప్పుడు దౌర్జన్యం చేశారంట జైలా. ఇప్పుడు నువ్వు నన్ను కొడుతున్నావా? ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నావా? అందరూ ఇష్టంగా వస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు. ఎవరిని బెదిరించారు? తెలుగుదేశం వాళ్ళు బెదిరిస్తారు. ఆదినారాయణ రెడ్డి కూడా మాట్లాడారు చంద్రబాబు చూసుకొని, ఏసీలు శుభ్రంగా ఉండరు, బీసీలు శుభ్రంగా ఉండరు అంటే ఈయన ఒక్కడే శుభ్రంగా ఉంటాడా? అంతేనా? అట్లా విమర్శించవచ్చా? నీ కులాన్ని సమర్థించకూడదు. కులాన్ని విమర్శించినప్పుడు పోతాం. ఎవరి కులం వల్ల గొప్ప, ఎవరి కులాన్ని తక్కువ చేయకూడదు. ఇప్పుడు మీ అందరూ రెడ్లు పిలగాలం, ఆ పక్క ఆయన కాదని తక్కువ చేస్తామా? తక్కువ చేస్తే ఉంటదా? ఈ అబ్బాయి ఎవరు? మేము ఏమంటాం అడుగు. అబ్బాయిని బాబాని పిలుస్తామా, అడ్డంగా పిలుస్తాం అడుగు. పక్కన చెప్పొచ్చు అక్కడ అనుమానండి, ఆ అబ్బాయిని అనుమానండి. మమ్మల్ని అడ్డంగా పిలుస్తున్నారని ఆ అబ్బాయిని అనుమానండి. చూద్దాం ఎట్ట పిలుస్తాం. అంటే మీరు రైతా? రైతే. రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎవరో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గుర్రాలతో దక్కించండి హైదరాబాద్ లో.
గుర్రాలతో దక్కించండి, జగన్ దక్కించండా? కరెంట్ కరెంట్ రాజశేఖర రెడ్డి కడుతున్నాడు, బట్టలు ఆరేసుకోండి అన్నాడు. కరెంట్ ఆయన పుణ్యమే ఇస్తాడు. ఆయనేమో ఉచితంగా ఇచ్చి ఈయనేమో మీటర్లు బిగిస్తున్నాడు కదా. ఎవరు మీటర్లు పెట్టలేదండి, బ్రహ్మాండంగా ఉంది. బిల్లు మీటర్ కడితే బిల్లు చూపించండి. ఎవరు కట్టారు, ఎక్కడ కట్టారు? ఏమీ లేదు. మీరు ఎవరిని నమ్మద్దు. గెలుస్తారంటారు మళ్ళీ అయితే. జగన్ ఉన్నంత కాలం అంటే ఆయన చదువుతుంటే మళ్ళీ గెలుస్తారండి. జగన్ ఉన్నంత కాలం జగనే సీఎం, దాంట్లో రాజీ లేదు. ఎవరిని నమ్మే పని లేదు. ఎయ్యరండి. 14 ఏళ్ళు చూసారు, 14 ఏళ్ళు బాగు చేసినవా? 50 ఏళ్ళు రుణమాఫీ అంటే నాకు 40 ఏళ్ళు 4 రూపాయలు పోవాలా? చంద్రబాబు ప్రభుత్వంలో ఇంకేమన్నా అవకాశం ఇద్దా? చివరేంటి అంటే నేను చచ్చిపోతున్నా నీ తడవకి, అంతేనా చెప్పేది? ఏమో చివరి అవకాశం ఇవ్వండి, చంద్రబాబు చేయకపోతే నేను నమ్మకం, నేను గ్యారంటీ ఇస్తాను పవన్ చెప్తున్నాను గ్యారెంటీ లేదు, దాంట్లో ఏమీ లేదండి. అవన్నీ చెప్పుడు మాటలు, అవన్నీ వినకూడదు. ఇంటే పోతాం. ఇలా అబ్బాయి నా ఇళ్ళే, పవన్ కళ్యాణ్ కూడా ఏమోను బోర్లు అయితే బంగారాలు నీళ్ళు పెట్టుకోండి, మిరదోటలు బండి ఎత్తాడు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన, చంద్రబాబు పుణ్యాన్ని అడగదగిన ఆయనకు వాళ్ళు కూడా మహానుభావుడు వస్తే ముందు తెలంగాణలో చంద్రబాబు నాయుడు శనిబాబు నాయుడు అంటారు, తెలుసా? అది ఇక్కడ పోటీ చేస్తున్నాడు కదా ఆయన. ఎక్కడ చేసినా మొన్న హైదరాబాద్ అంతా ఆయనే గాలే కదా. ఎమ గెలిచిండు, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోండి. కాంగ్రెస్ గెలిపించారంటారు. ఏమంటే హైదరాబాద్ సిటీలో చంద్రబాబు నాయుడుకి సీట్లు ఉన్న కాడ, చంద్రబాబు నాయుడు మనుషులు ఉన్న కాడ ఒక్క సీట్ వచ్చిందా? ఒక్క సీట్ కాంగ్రెస్ వచ్చిందా? కాకపోతే తెలంగాణ మొత్తం గెలిచింది. మరి నేను కూడా చెబుతా నరసనపాలెం పోయి నందకం అంతా మందేనండి. అయిదా ఏముండదండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకటే చెప్పిండు, ఖమ్మం జిల్లాని ఒంటి చేత గెలిపిస్తా, టీఆర్ఎస్ గేట్ దాడి సమర్థించుకుంటున్నారు. నల్లగొండ జిల్లా ఆయన కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి చెప్పాడు. నల్లగొండ జిల్లాలో ఖమ్మం జిల్లా మొత్తం రెడ్లే ఉన్నారన్న. ఖమ్మం జిల్లా అన్న ఏం పేరు అన్న? నా పేరు సీను. ఏం చేస్తుంటారు? వైన్ షాప్ లో సేల్స్ మ్యాన్. అంటే జగన్ గారి వైన్ షాప్ లో, అంటే గవర్నమెంట్ వైన్ షాప్ లో సేల్స్ మ్యాన్. ప్రజలందరూ ధరలు పెంచారు, ఇబ్బంది పడుతున్నారు, వహిస్తూ ఉంటున్నారు కదా. మీరు ఎలాంటి, మీరేం చెప్తారు? ఎవరు తాగమన్నారు? తాగమని చెప్పిండా? అంటే కష్టపడిన వ్యక్తి రిలాక్షన్ కోసం తాగమన్నాడు. ఏది తాగేది? ఎక్కువ తాగుతున్నారు. వాళ్ళని అదుపులో పెట్టడం కోసం రేటు పెంచిండు. వాళ్ళైనా తెలుసుకొని పిల్లగాలను పోసేయాలి. అది చేయకుండా ఇక్కడికి వచ్చి తాగుతా జగన్ పెంచిండు, రేటు పెంచిండు, వాడు పెంచిండు, ఈడు పెంచిండు. అందరూ తాగాలి. ఎంజాయ్. ఇప్పుడు నీ తృప్తి కోసం ఎప్పుడన్నా ఒకసారి, ప్రతిరోజు. మరి వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తాడంటారా? మీరు గెలవరనుకుంటున్నారా? అభిప్రాయం కాదు, మీ ప్రజల అభిప్రాయం కావాలి. ప్రజల అభిప్రాయం కూడా నా అభిప్రాయమే. నేను ప్రజల్లో ఒకరినే. ఎమ్మెల్యేని చూసి ఎవడు ఓట్లేదు. 151లో 151 జగన్ చూసి వేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేని చూసేస్తారు. రెండోసారి మీరు ఫస్ట్ సారి జగన్మోహన్ రావు గారిని చూసి ఓటేయలేదు, జగన్ గారిని చూసి ఓటు వేసామంటున్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ గారిని చూసేస్తారా, జగన్ గారిని చూసేస్తారా? ఇద్దరిని క్యాలిక్యులేట్ చేసేయాలి. మంచి పని చేశారా జగన్మోహన్ రావు గారు మంచి పని చేశారు, పైన జగన్ గారు మంచి పని చేశారు. కాకపోతే కొంత ఇప్పుడు ఆమె ఎవరు మొన్న రామకృష్ణ రెడ్డి రిజైన్ చేసి వెళ్ళిపోయిండు. అట్లా కొంతమందికి నచ్చట్లే. ఏంది నాకు పదవి కావాలి, నాకు 151లో ఇప్పుడు ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో అందరికి బిర్యానీ, 1 కిలో బిర్యానీ ఉండి అందరికి రావాలంటే అట్టొచ్చింది. 151 సీట్లు గెలిచి అందరికి మంత్రి పదవులు రావాలంటే యాడ్ నుంచి వస్తాయి. అది మంచి వాళ్ళని ఎందుకున్నాడు? మంచి వాళ్ళని ఎన్నుకుండా మంచి వాళ్ళకి ఇచ్చిండు, మంచి చేస్తారు అనుకున్న వాళ్ళకే ఇచ్చిండు. మీ నందిగామ నియోజకవర్గం ఎవరు గెలుస్తారు? మరి నా నందిగామ నియోజకవర్గం గుద్ది చెబుతున్నా, మొండితోక జగన్మోహన్ రావు గారు. మీరేమో మొండితోక జగన్మోహన్ రావు గారు గెలుస్తారు అంటున్నారు. ఆయన ప్రజలకే అందుబాటులో ఉండరంట కదా. ఎవరు చెప్పారు? ప్రజలు అంతకు ముందు వాళ్ళు వచ్చారా? అంతకు ముందు వాళ్ళు అసలు మేము చూసినా చూడలేదు కూడా తెలియదు. ఏమన్నా ఒకసారి నెలలో 2 సార్లు చూస్తున్నాం. ఓరే ఆ పిల్లి ఉందంటే ఆ పిల్లికి వస్తుండే, ఈ పిల్లి ఉంటే ఈ పిల్లికి వస్తున్నాం. మేము చుట్టాలో ఆయన చుట్టమో అర్థం కావట్లా. అట్ట వస్తుండు. ఇంకేడ కనపట్టలేదు, ఇంకేడ కనపడతారు. ఇంకా వీళ్ళు అన్నం తినేటప్పుడు కూడా వచ్చి ముద్దలు పెట్టాలి, అప్పుడు కనపడతారు. అది అన్ని ఇంటికి వస్తున్నాయి, ఆయన వస్తున్నారు వాలంటీర్ ద్వారా. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.